ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు జీసస్ మిరాకిల్. ఇక్కడ యేసయ్య తిరిగి పునరుద్ధానమైన తర్వాత మరి తన శిష్యులకి మళ్ళీ అద్భుతాలను జరిగించి వారి విశ్వాసాన్ని బలపరిచాడు. మరి గొప్ప 157 చేపలతో వారిని తృప్తిపరిచాడు. యోహాను సువార్త 21 అధ్యాయము 5వ వచనం. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడైన దోణ కుడి పక్కన వల వేయుడని మీకు దొరుకునని చెప్పాను. కనుక వారలాగూ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. మరి ఇక్కడ యేసయ్య మరి పునరుద్ధానం అయిండు. మరి తన శిష్యుడు ఇక్కడక్కడ మళ్ళీ యథావిధిగానే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మరి యేసయ్య మళ్ళీ వాళ్ళకి అద్భుతాలు గుర్తు చేస్తున్నారు. మరి వాళ్ళు యేసయ్య ఉన్నప్పుడు ఎక్కడ వల ఏమంటే అక్కడ చేపలు విస్తారంగా వచ్చి మరి ఆ వల లాగలేక మరి ఆ పిగిలిపోయి మరి అనేక గొప్ప చేపలు వాళ్ళకి దొరికేటివి. అదే విధముగా మళ్ళీ యేసయ్య ఈ కుడి పక్కన వెయ్యండి అన్నప్పుడు మరి ఆ మాటని వాళ్ళు గుర్తు తెచ్చుకొని ఈ యేసయ్య అని గుర్తుపడతారు. చాలాసార్లు మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు. అయితే కొన్ని మనం అడగకుండానే దేవుడు మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. ఆయన చేసిన కార్యాలని మళ్ళీ మనం ఆయన మనతోనే ఉన్నాడు అని మళ్ళీ మనం తెలుసుకొని ఇది దేవుడే చేశాడని గుర్తిస్తుంటాము. దేవుణ్ణి మనం అడిగినప్పుడే కాదు, మన ప్రతి బలహీనతలో కూడా ఆయన మన కొరకు ప్రార్థించే యేసయ్య మనకున్నాడు. మరి మన ప్రతి విషయంలో బలపరచువాడు ఆయన. మరి దేవుడే మనని బలపరుస్తూ ఉంటాడు. మనం కృంగిన వేళ, మనం ప్రార్థన చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి యేసయ్య మన పక్షంన విజ్ఞాపన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రేరేపణ దయచేస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. మనని విడవని దేవుడు, మనని ఎడబాయని దేవుడు, మనకి ఎల్లప్పుడూ సహాయము చేస్తూ ఆయన రుజువులను చూపిస్తూ మన పట్ల అద్భుతములను కంటిన్యూస్గా చేస్తాడు. ఏ రోజు ఆగిపోయేది లేదు. ఈరోజు మనం అద్భుతంగా ఉన్నామంటే కేవలము ఆయన కృప. మన శరీరంలో కానీ, మన జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన జీవన ఉపాధిలో కానీ ప్రతిదీ కూడా ఆయన కృప ద్వారానే మనం అద్భుత రీతిగా జీవిస్తున్నాము. మరి ఈ యొక్క వాక్యంలో, ఈ వాగ్దానములో ఉన్న ప్రతి ఆశీర్వాదము దేవుడు మనల్ని బలపరిచి నిత్యము మనకి తోడుగా ఉన్నానని చెప్తున్నాడు. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఎలా అయితే శిష్యులకి ఇదిగో తండ్రి ప్రభా తిరిగి వారి బలహీనతలో మరి ఇదిగో తండ్రి లోకంలో వెళ్ళినప్పుడు మళ్ళీ నువ్వు తిరిగి వారిని నీవు అద్భుతాలను జరిగించి ఎలా అయితే లేవనెత్తి వారిని బలపరిచావో ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ప్రభా బలపరచువాడు నీవే. మా కృంగిన వేళల్లో మా చేయి పట్టుకొని లేపు దేవుడు నీవే. మాకు సహాయం చేయవాడు నీవే. విడిపించు దేవుడు నీవే. నీ కృపతో మమ్మల్ని నింపు దేవుడివి నీవే. మాకు సహాయం చేసి విడిపించినందుకు నీకు వందనం చెల్లించుకుంటూ కృతజ్ఞత చెల్లిస్తూ మరి వాక్యం ద్వారా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ బలహీనతలో దేవుడే బలము, దేవుడే ఆశీర్వాదము. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యము దేవుడు నేను నీతో తోడుంటానని నిబంధన చేస్తున్నాడు. మరి ఎప్పుడు నీవు విడిచినను ఆయన ఎప్పుడూ విడవడు. నీవు విడవకుండా నిత్యము ఆయన ఆశీర్వాదములో ఆయన చేయి పట్టుకొని నడుచుతూగాక. ఆమేన్.